ఏమయ్యిందే గుండెకు ఏనాడు లేదే ఇంత ఉలుకు నీ వల్లే కాదని అనకు ఏమయ్యిందో తెలిసే వరకు ఆగదు నాడుగు ఏం చేసావే నన్ను చూస్తూనే ఉండాలే నిన్ను చూపైనా తిప్పుకోలేను ఏం చేసావో తెలిపే వరకు రాధ ఈరోజు మునుపటి కన్నా అందంగా కనిపిస్తుంది. కట్టుకుంది నార చీర అయినా ఆ చీర వల్ల ఎంతో అందంగా కనిపిస్తుంది. నిజంగా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరిపూర్ణమైన మనోహర్ ఇంటి ఇల్లాలిగా మారుతుంది. అప్పుడు ఈ రాధా మనోహర్ల జంట రసరమ్య రసిక రాధా మనోహరంలా మారుతుంది. ఈ బంధం ముందుకు తోసిందే ఈ కాలం ముంగిట నిలిపిందే నీ రూపం నువ్వే నాకు దారి చూపే దీపం ఇంకా ఎందుకులే సందేహం ఇద్దరిదొకటేలే సంతోషం ఏనాడో మొదలాయే ప్రయాణం నా నుండి పోలేవంట నువ్వే దూరం పడిపోయానే నీ ప్రేమల్లో నేను కూడా పట్టావేమో అనిపిస్తుందే విడిపోయానే నిమిషాల్లో నన్ను నేనే నీ వల్లేనే. మనోహర్ ఏంటి నన్ను కొత్తగా చూస్తున్నాడు? పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చావు కదా? బంగారి పిల్ల బాగున్నవే చాలా గుండెకల్ల పట్టి ఇల్లా గుంజేసి పోకే ఎల్లా నీలాల కన్నులల్లా పడ్డాలే నీళ్ళు వెళ్ళా. ఈ ఆకలికి చచ్చిపోయేలా ఉన్నాను. అందరికి రోజుకి 3 సార్లు ఆకలేస్తే దేవుడు నాకు మాత్రం 13 సార్లు ఆకలి పెట్టాడు. ఇప్పుడు అదే దేవుడి పేరుతో ఉపవాసం ఉండాలి అంటున్నారు. నాకు ఆకలికి కడుపులో ఎలుకలతో పాటు పంది కుక్కలు కూడా పరిగెడుతున్నాయి. అమ్మా! ఇప్పుడేం చెయ్యాలి? కనీసం మంచినీళ్ళైనా తాగుతాను. చిచ్చి, నా బతుక్కి ఇప్పుడే నీళ్లు కూడా అయిపోవాలా? కిచెన్లో ఏమైనా ఉన్నాయేమో చూసొస్తాను. ఆల్రెడీ అమ్మవారి కోసం పైన ప్రసాదాలు పెట్టారు. ఇవి మిగిలినవి కదా, ఇవి తింటే తప్పేమీ లేదు. అమ్మో, ఇక్కడ తింటే ఎవరైనా చూస్తారో. గదిలోకెళ్ళి ప్రశాంతంగా తింటాను. ఏంటది? ఏం లేదత్తమ్మా. ఏముంటది? ఏమీ లేదు. మర్యాదగా నీకు నువ్వుగా ఏమిటో చెప్తే తిట్లతో సరిపెడతాను. నేనే తెలుసుకుంటే ఈ కర్రతో వాతలు పడేలా కొడతాను. ఏది కావాలో తేల్చుకో. బుద్ధుందా లేదా? ఇంట్లో ఇంత పెద్ద పూజ జరుగుతుంటే
ఇంటి కోడలి అయ్యుండి ప్రసాదానికి కక్కుర్తి పడతావా? అయ్యో అత్తమ్మా, ఈ పులిహార నాకు కాదు. మరి మా ఆయన ఆకలికి తట్టుకోలేక నల్లిలా నకనకలాడుతూ ఉంటే భర్త ఆకలి చూసి తట్టుకోలేని సగటు భారతీయ భార్యగా అతియే ప్రత్యక్ష దైవంగా తలిచి ఈ పులిహోర తినిపిద్దామని తీసుకెళ్తున్నాను అత్తయ్య. ఏమిటి, శేషు కోసమా? ఏంటి నా గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఎరా, ఒక్క పూట ఆకలికి ఆగలేవా? ఒక్క పూట తినకపోతే కొంపలు మునుగుతాయా? పెళ్ళాంతో దొంగతనంగా ప్రసాదం తెప్పించుకునే స్థితికి దిగజారిపోయావేంట్రా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాడు, నాకే పాపం తెలీదు, ఈ ప్రసాదం నేను అడగలేదు. ఏంటే నిన్ను మాట ఇచ్చారు కదా అత్తమ్మా, నాకు నేనుగా నిజం చెప్తే కొట్టరు అని. ఈ దెబ్బలు ప్రసాదం కోసం కాదు, నా కొడుకు కోసమని అబద్ధం చెప్పావుగా, దానికోసం. నిన్ను ఏంటే ఎక్కడికి పారిపోతున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? అమ్మా, ఇదేంటి ఇలా తినాలనుకుంది? దేవుడి ప్రసాదం అని కూడా తెలీదా దీనికి? అమ్మో. దేవకి రెడీయా? రెడీ అండి. ఏమండి, ఈరోజు జీవీపీ చైర్మన్ సదానంద్ గారు కలుస్తానన్నారు. నేను సరే అని చెప్పాను. మనకి డీన్తో మీటింగ్ అయ్యాక ఇంటికొచ్చే దారే కాబట్టి మధ్యలో ఏ కాఫీ షాప్లోనూ కలుద్దాం. ఏమంటారు? నీ ఇష్టం దేవకి. ఇంతకీ అతను రాజీవ్ చెప్పు. గోడౌన్కి సెకండ్ టర్న్ బుక్ స్టాక్ వచ్చింది. మన రెండో గోడౌన్లో స్టాక్ అంతా అన్లోడ్ చేయించండి. అన్లోడ్ చేస్తున్నారు సార్, కానీ సడన్గా మా మిస్సెస్ కాల్ చేసి మా పాపకి హెల్త్ అప్సెట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పింది సార్. అయ్యో, అలాగా? అవును సార్, మీరు ఎవరినైనా ఒకరిని పంపిస్తే నేను బయలుదేరతాను. అతను వచ్చే వరకు నేను నుండి అన్లోడ్ చేయిస్తాను సార్. పర్వాలేదు రాజీవ్, మీ పాప హెల్త్ బాగాలేదంటున్నావు కదా, నేను ఎవరినో ఒకరిని పంపించి స్టాక్ అన్లోడ్ చేయిస్తాను. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రాజు, ఒక సెకండ్ చెప్పండి సార్. ఖర్చుల కోసం డబ్బులు ఏమైనా కావాలంటే అకౌంట్ డిపార్ట్మెంట్ రామ్మోహన్ ఉన్నాడు కదా, నేను చెప్పానని చెప్పి తీసుకో. అలాగే సార్, థ్యాంక్ యూ. దేవకి, శేషుని పంపిద్దాం. అలాగే. శేషు, శేషు, శేషు. ఆయన ఇంట్లో లేరు బావగారు. ఇంట్లో లేడా? సార్, ఏమైంది సార్? ఏమైనా పనుందా? గోడౌన్ నుంచి రాజేష్ ఫోన్ చేశాడు మనోహర్. టర్మ్ బుక్స్ వచ్చాయంట, అన్లోడ్ చేయిస్తుంటే వాళ్ళ పాపకి హెల్త్ బాగాలేదని చెప్పి ఫోన్ వచ్చిందంట. ఎవరినన్నా పంపించమంటున్నాడు. మనోహర్, మన గోడౌన్ దగ్గరలో ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడే వెళ్ళి అర్జెంటుగా అన్లోడ్ చేయించాలి. వేరెవరో ఎందుకు సార్, నేనే వెళ్ళి చేయించి వస్తాను. అంత చిన్న పనికి నువ్వు వెళ్తావా? అవును సార్, వెళ్తాను. నువ్వు వెళ్ళి చేయించాల్సినంత ముఖ్యమైన పని కాదు మనోహర్, నేను వేరే వాళ్ళు ఎవరైనా పంపిస్తానులే. వద్దు సార్, గోడౌన్ ఇన్ఛార్జ్ వాళ్ళ పాపకి బాగాలేదంటున్నారు. అది అర్థం చేసుకొని వేరే వాళ్ళు వెళ్తారో లేదో తెలీదు. అందుకే నేను వెళ్ళి త్వరగా పని పూర్తి చేసుకొని వస్తాను. అవును సార్, మనోహర్ చెప్పింది అక్షరాలా నిజం. తన సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి మనం రియాక్ట్ అవుతున్నాం. వేరే వ్యక్తులు ఇలా ఎందుకు రియాక్ట్ అవుతారు సార్? అందుకే మనోహర్ వెళ్తాడు. మీరు వేరే ఎవరికి చెప్పకండి సార్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పనిలోనే కాదు, అవతల వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకుని కూడా వాళ్ళ పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారని. ఈ ఒక్క విషయం చాలు దేవకి మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుందని చెప్పడానికి. అవునండి, వీళ్ళ మీద వీళ్ళకున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎప్పుడూ సంతోషంగా ఉంటూ వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. ప్రతి మనిషి స్వార్థం వెనుక పరిగెడుతుంటే ఈ ఇద్దరు మాత్రం అందరూ కావాలనుకుంటూ మెసులుతారు. నిజంగా ఈ ఇద్దరిని కన్న తల్లిదండ్రులు ఎవరో గాని చాలా అదృష్టవంతులు.
ఇప్పుడే వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా పనిలో ముందుకెడుతున్నారు. ఇలా పొగుడుతూ వీళ్ళని తలకెక్కించుకుంటే ఎవరిని లెక్క చేరింకా. మేడం, మీరు మా ఇద్దరిని ఇలా పొగుడుతూ ఉంటే అక్కడ గోడౌన్కి వెళ్ళటానికి లేట్ అయిపోతుంది. నీకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను మనోహర్. డిఎంఓ గారితో మీటింగ్కి వెళ్తున్నాం. నిన్ను మధ్యలో డ్రాప్ చేసి వెళ్తాం. వద్దు సార్, మీరు వెళ్ళండి, నేను బైక్ మీద వెళ్తాను. పైగా మీరు వెళ్ళే దారి నేను వెళ్ళే దారి వేరు వేరు. నేను బయలుదేరుతాను సార్, వస్తాను. రాధా, మేం కూడా మా మీటింగ్ త్వరగా పూర్తి చేసుకుని వచ్చేస్తాం. ఈ లోపు నువ్వు మాధవి హెల్ప్ తీసుకుని పూజకి సిద్ధం చేయి. అలాగే మేడం. యావండి, మీరు త్వరగా బయలుదేరండి. అలాగే, పద. ఈ ఇంటి నుండి ఆఫీస్ నుంచి రాధా మనోహర్లని దూరం చెయ్యాలని ఎంత ప్రయత్నం చేసినా బంతి కంటే వేగంగా తిరిగి ఆ దేవకి వాస్తవుల మనసుల్లోకి చొచ్చుకెళ్తున్నారు. వీళ్ళని అసలు ఎలా అడ్డుకోవాలి? ఈ సిచ్యువేషన్ని ఏదో రకంగా యూజ్ చేసుకుని గాయత్రితో ఏదో ఒక తప్పు చేయించేలా ప్లాన్ చేయాలి. పిన్ని, 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 పిన్ని అని పిలిస్తే పలకరే. అయినా మీరేంటి పిన్ని ఇలా గిన్నెలు తొడుస్తున్నారు? నాకీ ఇంట్లో ఏం వాల్యూ ఉందమ్మా? మూలన పడుండే ఏదో ఒక వస్తువుని వీళ్ళందరికీ పని చేసి పెట్టే పని మనిషిని. ఓ రకంగా చెప్పాలంటే పెద్ద పాలేర్నని అనుకోవచ్చు. అయినా నువ్వు పిన్ని పిన్ని అని పిలుస్తుంటే ఈ ఇంటికి నాకు రిలేషన్ ఉందని కూడా మర్చిపోయాను. నన్ను పిలుస్తున్నావని అనుకోలేదు. ఏంటి పిన్ని ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏముందమ్మా, నీతో పొద్దున మాట్లాడినట్టే చేశారు కదా. ఆ రాధా మనోహర్ని ఎంత నెత్తిన పెట్టుకుంటున్నారు వాళ్ళు. రేపొద్దున ఏదో ఒకరోజు నీకు జరిగేదాని గురించే ఆలోచిస్తున్నాను. నాకెలాగూ ఈ ఇంటికి చాకరీ చేయడం అలవాటైపోయింది. నిన్ను చూస్తుంటే పాపం చాకరీ చేసేదానిలో కనపడటం లేదు. కనీసం ఈ ఇంట్లో పని మనిషిగా కూడా నువ్వు పనికిరావు. ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందో ఏంటో. నీ గతి ఫ్యూచర్లో ఏమవుతుందో ఏమో. చివరికి రాధ చేతి కింద పనిచేస్తూ బతకాల్సి వచ్చేటట్టు ఉంది. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? వాస్తవాలు మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఈ ఇంట్లో నాకు ఎంత వాల్యూ ఉందో నువ్వు చూస్తున్నావు కదా. నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు కాబట్టి నలుగురు 4 రకాలుగా ప్రేమ చూపిస్తున్నారు. ఇంకో 4 రోజులు పోతే నువ్వు పాతవైపోయి నాలాగే ఓ మూలన పడుండి పిండి పిసుక్కోవటం, చపాతీలు చేయడం, నాతో పాటు వాళ్ళకి వీళ్ళకి కాఫీ టీ కప్పులు అందించుకోవటం తప్పితే పెద్దగా మనకి పనే ఉండదు ఇక్కడ. అలా ఎందుకు చేస్తారు పిన్ని? అమ్మకి నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నేను ఈ ఇంటి వారసురాల్ని పిన్ని. నాతో వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? నువ్వు వారసురాలవేనమ్మా. వారసురాలకిచ్చే విలువ ఏది నీకు ఇవ్వట్లేదు కదా. అందుకే ఏదైనా చేద్దావంటేనేమో నువ్వు అమ్మా నాన్న అనుకుంటూ సెంటిమెంటల్గా కూర్చున్నావు. రేపొద్దున వాళ్ళు సెంటిమెంట్ లేకుండా నిన్ను కరివేపాకులా తీసి బయటికి పడేస్తారు. అది నీకు అర్థం కావటం లేదు. చూద్దాం పిన్ని, ఆలోచిద్దాం. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇది నా బొట్లో పడుతున్నట్టుంది. దీన్ని ఇలాగే రెచ్చగొడుతూ దీని చేత తప్పులు చేయించాలి. అక్క దృష్టిలో దీన్ని దోషిలో నిలబెట్టాలి.
ఇంకో 4 రోజులు పోతే నువ్వు పాతవైపోయి నాలాగే ఓ మూలన పడుండి పిండి పిసుక్కోవటం, చపాతీలు చేయడం, నాతో పాటు వాళ్ళకి వీళ్ళకి కాఫీ టీ కప్పులు అందించుకోవటం తప్పితే పెద్దగా మనకి పనే ఉండదు ఇక్కడ. రేపొద్దున వాళ్ళు సెంటిమెంట్ లేకుండా నిన్ను కరివేపాకులా తీసి బయటికి పడేస్తారు. ఈ మాధవి అని నమ్మొచ్చా? తను చెప్పేవన్నీ చూస్తుంటే అన్నీ నిజాలుగానే ఉన్నాయి, కానీ దాని వెనుక ఏదో స్వార్థం కనిపిస్తోంది. చెప్తుంది కదా అని తనతో కలిసి ఏదో ఒక ప్లాన్ చేసి సీన్ రివర్స్ అయితే నా పనిక అంతే, మూట ముల్లే సర్దుకోవడమే. వద్దు, ముందు ఒక్కదాన్నే ప్రయత్నించి ఆ తర్వాత తను చెప్పిన దాని గురించి ఆలోచిద్దాం. చెప్పు సత్య. మేడం, ఆ రాధ చేత ఈ ఇంట్లో వాళ్ళు నవరాత్రి పూజలు చేయిస్తున్నారు. ఆ పూజ డిస్టర్బ్ అవ్వాలి. ఇప్పుడు ఆ మనోహర్ కూడా బయటకొచ్చాడు. ఇప్పుడు మీరేం చెయ్యాలంటే అలా చేద్దాం మేడం. ఒత్తుల కోసం దూద అడిగావు కదా, తీసుకొచ్చాను. తీసుకో. ఏం చేస్తున్నావు? అమ్మవారి ముందు దీపం వెలిగించడానికి ఒత్తులు చేస్తున్నాను బామ్మగారు. కనీసం ఒత్తులు ఎలా చేయాలో కూడా తెలీదా? ఒత్తులు కూడా చేయడం చేతగాని అమ్మాయి చేత ఇంత పెద్ద సంకల్ప దీక్ష వ్రతం చేయిపిస్తున్నాం. ఏంటమ్మా నీ లీల? మాటలేమో కోటలు దాటుతాయి. లేదు బామ్మగారు, మీరు చెప్పండి ఎలా చేయాలో, నేను నేర్చుకుంటాను. ఆ దూదిలా ఇవ్వు. ఇదిగో ఇలా పట్టుకుని ఇలా నలపాలి. ఇదిగో ఒత్తులు. రెండొత్తులు కలిపి ఇలా నలిపి దీపానికి పెట్టాలి. ఇప్పుడు నువ్వు చెయ్యి. పర్వాలేదే, చూడగానే అల్లుకుపోయే తెలివితేటలున్నాయి. మాటలు మాత్రమే నేర్చావనుకున్నాను, చేతలు కూడా బాగానే ఉన్నాయి. అందుకే మా దేవకికి దగ్గరయ్యావు. ఈరోజు మా ఇంటి పిల్లవి కాకున్నా మా ఇంట్లో జరిగే పూజ చేస్తున్నావు అంటే అవి నీకున్న తెలివితేటలు. అబ్బా, ప్రశాంతంగా పారాయణం చేసుకుందాం అనుకుంటే నీ ఒత్తుల పుణ్యమా అని
నా ఏకాగ్రత కాస్త పోయింది. అమ్మా హా. మనోహర్, రాధ గదిలో ఉందా? తను గదిలో లేదు మేడం. రూమ్ లో లేదు, కిచెన్ లో లేదు, అమ్మవారి పీఠం దగ్గర కూడా ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? రాధ ఎక్కడికి వెళ్ళిందో నేను చూసి వస్తాను. హలో, ఇక్కడ రాధా మేడం స్కూటీ కింద పడిపోయింది సార్. డౌట్ వచ్చి మీకు కాల్ చేశాను సార్. రాదుందా? లేదు సార్. అర్జెంట్గా లొకేషన్ పెట్టు.